క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పలకలూరి విజయభాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పలకలూరి విజయభాస్కరరావుకు సంపూర్ణ ఆరోగ్యం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని పలకలూరి వెంకట సుబ్బమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కో కెథడ్రల్ విచారణ, బుగ్గనపల్లి ఇన్యాషమ్మ టీచర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామర్రు విచారణ, మొకమాటి దీనమ్మ గారి 19వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, దైవరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి 2 ఉపమానములు తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము లాంటిది అని ప్రభు తెలియజేస్తున్నారు. రెండవదిగా పరలోక రాజ్యము ఒక ఆణిముత్యము వలె ఉన్నది అని తెలియజేస్తున్నారు.
మరి ఈ యొక్క ధనము ఆణిముత్యము మనం పొందుకోవాలంటే మనము ఏమి చేయాలని ప్రభు ఉపమానం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం ఏది పొందుకున్నా పొందుకోకపోయినా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అందరూ ఆశిస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగిన పనులను మనము ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దీవబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు బుద్ధం క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ అందు ఆశలు నిలుపుకున్న వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పావిత్రము కానీ దేనికి ఉండజాలదు. మీ అపారమైన దయను మా మీద కృమరింపుము. మీ పాలన క్రింద మీ మార్గదర్శకంలో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధంగా ఉపయోగించుకొనొచ్చు శాశ్వతంగా నిలిచి వస్తువులపై మనసును లగ్నం చేసుకున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మోషే ముఖము మిలమిల మెరియుచుండెను కనుక వారు అతని సమీపించుటకు భయపడిరి. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం నుండి 35 వరకు. మోషే శాసనము గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాటలాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కానీ అతడు దానిని గుర్తింపలేడు. అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిల మెరియుచుండెను కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. కానీ మోషే పిలువగా అహరోను ఇశ్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను. అటు తర్వాత ఇశ్రాయేలీలు అందరూ మోషే ఎదుట వచ్చిరి. ప్రభు సీనాయి కొండ మీద తనకు వచ్చిన ఆజ్ఞలను అన్నిటినీ అతడు ప్రజలకు ఎరిగించెను. మోషే వారితో మాటలాడి చాలించిన తరువాత తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అతడు యావే సన్నిధిన మాటలాడుటకు వెళ్ళునప్పుడెల్లా అట నుండి తిరిగి వచ్చుట వరకు మొగము మీద ముసుగుమును తొలగించడివాడు. తిరిగి వచ్చిన పిదప ప్రభు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఇశ్రాయేలీలకు తెలియచెప్పేడివాడు.
ఇశ్రాయేలీలు మోషే ముఖము ప్రకాశించుచుండుటను గమనించడివారు. అతడు మరలా ప్రభు సన్నిధికి వెళ్ళు వరకు ముఖమును సముఖములో కప్పుకొనడివారు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పాదపీఠము చెంత ఆయనను స్తుతింపుడు. ఆయన పవిత్రుడు. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మోషే అహరోనులు అతని యాజకులు సమూవేలు అతనికి ప్రార్థన చేసినవాడు. వారు అతనికి మనవి చేయగా ఆయన వారి వేడుకోలును ఆలించెను. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మోషే స్తంభము నుండి ఆయన వారితో మాటలాడెను. ఆయన దయచేసిన శాసనములను కట్టడలను వారు పాటించిరి. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పవిత్రుడు. పర్వతము చెంత ఆయనను వధింపుడు. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభు పవిత్రుడు. ఆదిలో వాకు ఉండెను, వాకు దేవుని యొద్ద ఉండెను, ఆ వాకే దేవుడై ఉండెను, ఆ వాకే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. నిత్య జీవం నీచు వచనం, సత్యమార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. నిత్య జీవం నీచు వచనం, సత్యమార్గం చూపు వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమారునికి మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమారునికి మా స్తోత్రం. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 44 నుంచి 46 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి
సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన సువార్తను ప్రారంభించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది అని తన సువార్తను పరిచర్యను ప్రారంభించున్నాడు. ఆనాటి నుంచి పరలోక రాజ్యపు విలువలను, పరలోక రాజ్యం అంటే ఏమిటి అని ప్రభు వివరిస్తూ వస్తూ ఉన్నారు. ఎన్నో ఉపమానాల ద్వారా పరలోక రాజ్యం గురించి వివరించి ఉన్నాడు. ఈనాటి సువార్త పఠనంలో కూడా ఈ 2 ఉపమానముల ద్వారా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యము అంటే ఏమిటి అని వివరిస్తున్నారు. మొట్టమొదటిగా పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దాన్ని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలమును కొనేను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం యొక్క భావం ఏమిటి అంటే ఇక్కడ మరి ఆ పొలము అనేది సువార్తకు సూచనగా ఉన్నది. ఆ ధనము అనేది యేసు ప్రభువుకు సూచనగా ఉన్నది. ఆ ఒక వ్యక్తి ఎవరంటే నీవు నేను. ఆ ఒక వ్యక్తి ఆ ధనమును కనుగొని దానిని భద్రపరిచి వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ యొక్క దాచబడినటువంటి ఆ యొక్క నిధిని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును కనుగొనడానికి మనం ఎంత వెచ్చించినా కూడా తప్పు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అంటున్నారు కదా, వ్యక్తి స్థలంలో మనల్ని మనం పెట్టుకున్నట్లయితే మనము క్రీస్తు ప్రభువుని ఎరగని వారుగా ఉన్నప్పుడు, ఒక్కసారిగా ఆయన రుచి చూచినప్పుడు, ఆయన కనుగొన్న తర్వాత పౌలు గారు అన్నట్లు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో, నేను క్రీస్తు ప్రభువును తెలుసుకొనుటకు, ఆయన గురించిన జ్ఞానాన్ని నేను కలిగి ఉండుటకు సమస్తము నేను చెత్తగా భావిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తమును నేను చెత్తగా భావిస్తున్నాను. క్రీస్తు ప్రభుని పొందుకోవడానికి ఈ లోకాశనంటే మనం చెత్తగా భావించాలి. పౌలు గారు అంటున్నారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనంలో, ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యామోహాన్ని, ఈ పాప శరీరాన్ని నేను సిలువ కంట కొడుతున్నాను అంటాడు. మనము కూడా క్రీస్తు ప్రభువును పొందుకోవడానికి అన్నిటినీ వదిలిపెట్టాలి. శిష్యులు కూడా క్రీస్తు ప్రభువును వెంబడించడానికి అన్నిటిని వదిలిపెట్టి ఉన్నారు. ఒక యవనస్తుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నేను పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నీకు మొట్టమొదటిగా ఏమన్నారంటే 10 ఆజ్ఞలను పాటించమన్నారు. ఆయన ఏమన్నాడు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలను పాటిస్తున్నాను. ప్రభువు ఆయనను గమనించి ఏమన్నాడంటే, నీకున్నదంతా అమ్మి నీవు పరలోక దానం చేయి, అప్పుడు నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యం వస్తుందని చెప్పాడు. ఆ వ్యక్తి ధనికుడుగా ఉన్నాడు, సంపదలు కలిగి ఉన్నాడు కాబట్టి, అత్యాశ కలిగి ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యాన్ని ఆయన కోల్పోయి ఉన్నాడు. మరి ఈనాటి సువిశేష పఠనంలో పరలోక రాజ్యంను పొందుకోవాలంటే నీవేం చేయాలని ప్రభు ఉపమాన రీతిగా తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా పొలంలో దాచబడిన ధనములాగా పరలోక రాజ్యం ఉంది అంటున్నారు. అంటే ఆ ధనం ఎవరంటే యేసు ప్రభు. ఆ పొలము ఏంటంటే సువార్త, బైబిలు. ఆ వ్యక్తి ఎవరంటే నీవు నేను. అయితే ఆ ధనాన్ని మనం పొందుకోవాలంటే మనము
ఊర్లలో చూస్తుంటాం. కోళ్ళు ఏం చేస్తాయి? కోళ్ళు గోర్లతో పైన 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 ఇట్లా తీసి పురుగులు వస్తే తినేస్తుంది. బైబిల్ మనము పైన 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 అట్లా చదివితే అర్థం కాదు, న్యూస్ పేపర్ లాగా చదివితే అర్థం కాదు. లోతుకు వెళ్ళాలి, లోతుకు వెళ్ళాలి. ఇప్పుడు నిధులు ఎక్కడుంటాయి? నిధులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? పడేయరు. నిధులు అనేది లోతున దాపెడతారు. పూర్వకాలంలో ధనాన్ని భూమిలో దాచిపెట్టారు. భూమి వాళ్ళకు మంచి స్థలము, ఎక్కడప్పుడు లాకర్లు అవన్నీ ఉండేవి కాదు కాబట్టి భూమిలో వారు దాచిపెట్టేవారు. ఉదాహరణకు చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనం చూస్తే అక్కడ తలాంతుల ఉపమానం గురించి ప్రభు చెప్తున్నప్పుడు, మరి 3 తలాంతులు, 5 తలాంతులు, 3 తలాంతులు, మరి 1 తలాంతు తీసుకున్నటువంటి ఆ వ్యక్తులు చివరి వ్యక్తి భూమిలో దాచిపెట్టాడు. పూర్వకాలంలో ఆ విధంగా ధనాన్ని దాచిపెట్టేవారు. కాబట్టి లోతున దాచిపెడతారు కానీ పైన పైన దాచిపెట్టారు. కాబట్టి క్రీస్తు ప్రభువును మనము నిజముగా ఎరగాలి అంటే, నిజముగా తెలుసుకోవాలంటే, నిజముగా పొందుకోవాలంటే లోతుకు వెళ్ళాలి. పేతురు చేపలు పడుతూ ఉన్నాడు, రాత్రంతా శ్రమపడి చేపలు పడుతూ ఉన్నాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయకాలం ప్రభు వచ్చి అంటున్నాడు, నీ వలను లోతుకు వేయి, కుడివైపుకు లోతుకు వేయమంటున్నాడు. అప్పుడు ఆ వల నిండిపోయి పడవ మునిగిపోయేలాగా నిండా చేపలు పడ్డాయి. కాబట్టి మనము క్రీస్తు ప్రభువును తెలుసుకోవాలంటే, క్రీస్తు ప్రభువును పొందుకోవాలంటే లోతుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే విశ్వాసాన్ని మనము అధికం చేసుకోవాలి, ఇంకా ఎక్కువగా చదవాలి, ఇంకా ఎక్కువగా పొందుకోవాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆ పొలంలో ధనాన్ని చూసిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే దాన్ని దాచి ఉంచాడు, కాపాడాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. మూడవదిగా దానికున్నదంతా అమ్మేశాడు. నాలుగవదిగా ఆ యొక్క పొలాన్ని కొనుక్కున్నాడు. ఐదవదిగా సంతోషంతో దాన్ని అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని యొక్క అర్థం ఏమిటంటే, యేసు ప్రభువును పొందుకోకుండా మనము పరలోక రాజ్యాన్ని పొందుకోలేము. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, ఈ లోకమంతా నీవు సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా నీకు ప్రయోజనమేమి? ఆత్మకు బదులుగా నీవేమి ఇవ్వగలవు? ఈ లోకంలో నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎన్నో మంచి క్రియలు చేస్తున్నావు, మంచి జీవితం జీవిస్తున్నావు, మరి అది పొందుకోకుంటే ప్రయోజనం ఏమిటి? కాబట్టి అది పొందుకోవాలి. కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన యందు దేవుని వివేకము, జ్ఞానము, సంపదలన్నీ గుప్తమై ఉన్నవి. ఒక్కసారిగా యేసు ప్రభువు నీ సొంతమైతే అన్నీ నీ సొంతం అవుతుంది. ఒకవేళ రాజే నీ దగ్గర ఉన్నట్లయితే నీకేమి కొదవ ఉండదు రాజ్యంలో. కాబట్టి యేసు ప్రభువును మనము కలిగి ఉన్నట్లయితే మనకు ఎలాంటి కొదవ అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, 2వ తిమోతికి 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుని దృష్టిలో సంపూర్ణ ఆమోదం పొందుటకు శ్రమింపుడు. అంటే ఆ యొక్క నిధిని పొందుకోవడానికి శ్రమించండి. మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఏం చేశాడు? దాచి ఉంచాడు, కాపాడాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన వెతికాడు. వెతికితే ఏమవుతుంది? దొరుకుతుంది. ప్రభు అన్నారు, వెతకండి మీకు దొరుకుతుంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనంలో, పూర్ణ హృదయముతో వెతుకుతురేని ఆయనను మీరు కనుగొందురు. పూర్ణ హృదయంతో మనం వెతికినట్లయితే ప్రభువును మనం కనుగొంటాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, పూర్ణ హృదయముతో మీరు నన్ను వెతకండి అని తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథం 55:6వ వచనంలో, ప్రభు దొరికినప్పుడే అతన్ని మీరు సమీపించండి. ఆమోసు గ్రంథం 5:4లో, మీరు ఆయనను వెతకండి, అప్పుడు ఆయన మీ సొంతం అవుతాడు. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తి వెతికాడు కాబట్టి ఆ ధనాన్ని కనుగొనగలాడు. రెండవది, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం అంటే ఏమిటి? నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ సంపదను నేను కలిగి ఉండాలని,
నిర్ణయం తీసుకున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారం చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అంటే ఆయన వెళ్ళి నిర్ణయం తీసుకొని మరి ఆ సంపదను కొనడానికి నిర్ణయించుకున్నాడు. మూడవదిగా ఆయనకున్నదంతా కూడా అమ్మేశాడు. దీని యొక్క అర్థం ఏమిటంటే, హృదయ పరివర్తనం చెంది పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన వ్యక్తిగా మారినప్పుడే పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకుంటాం. తనకున్నదంతా అమ్మడం అంటే పరివర్తనం చెందడము, ప్రభు మార్గాన్ని ఎన్నుకొనడము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అన్నట్లు, ఇరుకైన ద్వారమున మీరు ప్రవేశించండి, అది పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకొని పోతుంది. కాబట్టి రెండవదిగా హృదయ పరివర్తనం చెందండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము, 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, మీరు హృదయ పరివర్తనం చెందండి, వాక్యాన్ని స్వీకరించండి, అప్పుడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మూడవదిగా హృదయ పరివర్తనం చెంది పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. నాలుగవదిగా ఆయన ఏం చేశాడంటే, అమ్మిన తర్వాత ఆ సొమ్మును పెట్టి ఆ పొలాన్ని కొంటూ ఉన్నాడు. ఆ పొలాన్ని కొనడం అంటే అర్థం ఏమిటంటే శాశ్వత జీవాన్ని పొందుకోవడము. మత్తయి సువార్త 19:21 ప్రకారంగా ఆ వ్యక్తి ధనవంతుడు పరలోక రాజ్యం పొందుకోకుండా తన ధనాన్ని ఆయన కోరుకున్నాడు, పరలోక రాజ్యాన్ని ఆయన కోల్పోయి ఉన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నన్ను అనుసరించువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలను. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వెలచెల్లించాలి, సిలువను మనం మోసుకొని వెళ్ళాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఐదవదిగా అతడు ఏం చేశాడంటే, ఆయన సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాడు. అంటే ఆ నిధిని పొందుకున్నాడు కాబట్టి ఆయన పరలోక రాజ్యాన్ని పొందుకున్నంత ఆనందాన్ని ఆయన అనుభవించి ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే శాశ్వతమైన జీవితము. రెండవదిగా సంపూర్ణమైన ఆనందం. మూడవదిగా పవిత్రాత్మలో ఆనందం. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, క్రీస్తు ప్రభువుకు శాంతి సమాధానం సంతోషములే. కాబట్టి సంపూర్ణమైన శాంతి సమాధానాన్ని పొందుకున్నట్లు మనకు తెలియజేస్తుంది. రెండవ ఉపమానం కూడా ప్రభు ఆ విధంగానే వివరిస్తున్నాడు. వజ్రాన్ని గురించి వివరిస్తున్నాడు. ఎవరైతే దాన్ని కలిగి ఉంటారో క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నట్లు ప్రభు వివరిస్తున్నారు. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాము, మోషే పర్వతంపై నుంచి ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ముఖము మిలమిల మెరిసిపోయింది, సూర్యుని వలె మెరిసిపోయింది. ఆయన ముఖాన్ని ఎవరు కూడా చూడలేరు. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారి ముఖము కూడా ఆ విధంగా ప్రకాశిస్తుంది. వారి జీవితంలో ఎలాంటి కొదవ ఉండకుండా అన్నీ కూడా ప్రభువు సమకూర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో మనం సమయాన్ని గడిపినట్లయితే మనము కూడా ప్రకాశవంతులుగా మారిపోతూ ఉంటాం. కాబట్టి ఒక దివబలి పూజలో ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు ఆ నిధిని నాకు ఇవ్వండి, ఆ నిధిని సంపాదించుకున్న కృపను నాకు ఇవ్వండి, పరలోక రాజ్యంలో ప్రవేశించే కృపను నాకు ఇవ్వండి అని దివబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా, నమస్తే మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య సభ యొక్కయు ప్రయోజనాల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేము అర్పించు ఈ బలి అర్పణము దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యము ప్రస్తుత జీవితంలో మమ్మ పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోకి చేర్చుకున్నట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింపాచితగించుతివి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగము నొసగుతివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను, తనను తాను రిక్తుని చేసుకును. శిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగను. కావున సర్వము కంటను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతను విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడు ఆయన. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడము, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉతాన మగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఈలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దయచూపు దైవం యేసు, స్వస్థపరచి నడుపును. 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 యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. దయచూపు దైవం యేసు, స్వస్థపరచి నడుపును. దయచూపు దైవం యేసు, స్వస్థపరచి నడుపును. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించి మీ మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షకునకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు
మహిమతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏది జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును